హాయ్ అండి. ఈ వీడియోలో 34 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాక్ సైడ్ అయితే డీప్ నెక్, ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ స్టాండర్డ్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో 34 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ముందుగా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. లెంత్, చెస్ట్, వెస్ట్, షోల్డర్, ఆర్మ్ హోల్, స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్, బ్యాక్ నెక్, అలాగే ఫ్రంట్ నెక్. సో క్లాత్ కింది వైపు అయితే మనం కట్ చేసుకుంటాం కదండి, క్లోజ్ వైపు మన వైపు, ఓపెన్ సైడ్ మనకి ఆపోజిట్ సైడ్లో ఉంచుకుంటాము. ఇక్కడ క్రాస్ మార్కింగ్ క్లోజ్, రైట్ మార్కింగ్ ఓపెన్ అనమాట. ముందుగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం. కింది వైపు అయితే 1/2 ఇంచ్ మార్జిన్, అంటే నడుం పట్టి దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ లెంత్ వచ్చేసి స్టాండర్డ్ మెజర్మెంట్ 13.5కి ఇలా మెజర్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. రెండు వైపులా చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం భుజాల దగ్గర ఖర్చు తీసుకుంటాం కాబట్టి ఖర్చు కోసం కూడా 1/2 ఇంచ్ మార్జిన్తో ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. తర్వాత చెస్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి. 34/4 అంటే మనకి ఎంత వస్తుంది, 8.5 వస్తుంది. సో 8.5కి ఒక మార్కింగ్ చేసుకొని అలాగే ఖర్చు కోసం కూడా తీసుకోవాలి. ఇక్కడ నడుం పట్టి దగ్గర, నడుం సైడ్స్కి దగ్గర ఇక్కడైతే 1.5 ఇంచెస్కి తీసుకున్నాను అనమాట. సో లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఇలా. ఇక్కడ వెస్ట్ వచ్చేసి 30/4 అంటే ఎంత వస్తుంది, 7.5 వస్తుంది. 7.5కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్, ఎందుకంటే మనం ఇక్కడ టక్స్ వేసుకుంటాం కదండి మిడిల్లో, ఆ 1 ఇంచ్ సరిపోతుంది అనమాట. ఇక్కడ కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్కి షోల్డర్కి కలిపి 5.25 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమోల్ డౌన్ వచ్చేసి 5.75. సో 5.75కి ఇలా ఎల్ షేప్లో లైన్ అయితే డ్రా చేసుకొని మిడిల్లో 1.25కి క్రాస్ లైన్ వేసుకొని రౌండ్ స్కేల్తో మనం ఆర్మ్ హోల్ లెంత్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడైతే మెజర్మెంట్స్ ఇస్తున్నాను చూడండి. లెంత్ వచ్చేసి 13.5, అలాగే చెస్ట్ వచ్చేసి 8.5, ఖర్చు కోసం 1.5 ఇంచెస్. ఆ తర్వాత మనకి వెస్ట్ వచ్చేసి 7.5 ఇంచెస్. ఇక్కడ టక్స్ కోసం 1 ఇంచ్. నెక్కి షోల్డర్కి కలిపి 5.25, అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.75కి మార్కింగ్ చేసుకుని మధ్యలో క్రాస్ వచ్చేసి 1.25. ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ లెంత్ ఎంత వస్తుందంటే 7.75 వస్తుందన్నమాట. 7.75 వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా ఖర్చు కోసం, అంటే మనం కుట్టు వేస్తాం కదండి, ఆ కుట్టు కోసం ఒక డాట్స్ లైన్ అయితే చూసుకొని మనకి కరెక్ట్గా మెజర్ అయిందా కాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఆమోల్ ఇక్కడ 15.5 ఉంది, బై 2 చేస్తే 7.75 వస్తుంది. సో 7.75 కొంచెం ఎక్కువ ఉందండి, పర్లేదు. సో మనకి మళ్ళీ కుట్టు వేస్తున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆమోల్ లెంత్ అయితే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ కోసం 2.25 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని, అలాగే బ్యాక్ నెక్ 9.5 ఇంచెస్కి, కింది వైపు వచ్చేసి 2.75కి. సో ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనమాట. పైన 2.25 ఉంటే కింది వైపు 2.75, ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా మార్కింగ్ చేసుకొని ఇలా నెక్ షేప్ అయితే ఇచ్చుకోవాలి. సో వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. ఇలా అనమాట. పై వైపుకి కింది వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఇచ్చుకున్నట్లయితే బ్రాడ్ నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు టక్స్కి అయితే ఒక ఫార్ములా నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో 34 సైజుకి స్టాండర్డ్ మెజర్మెంట్స్ టక్స్కి 4.25కి మనం వేసేసుకోవచ్చు. ఫార్ములా కూడా నేను చెప్పానండి, అది ముందు వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. టక్స్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్. సో ఇక్కడ వాల్యూస్ ఇస్తాను చూడండి. క్రాస్గా 1/2 ఇంచ్కి లైన్ డ్రా చేసుకొని టక్స్ వాల్యూ వచ్చేసి 4.25, అలాగే టక్స్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్. మనకి ఇక్కడ నడుం పట్టి దగ్గర కరెక్ట్గా బ్లౌజ్ సెట్ అయ్యేందుకు కింది వైపు అయితే క్రాస్గా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. ఇదైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అన్నమాట. క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో చెప్పడం అయితే మర్చిపోవద్దు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం తడబడ్డం అయితే కంపల్సరీ ఉంటుంది, కాబట్టి మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి. సో ఇదే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని నేనైతే ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ముందుగా అయితే ఫ్రంట్ సైడ్ మనకి కరువు తీసుకుంటాం కదండి, ఇక్కడ చంక దగ్గర, అదైతే 1/2 ఇంచ్ లోపలికి ఇలా అయితే కరువు తీసుకొని ఇంకా పై వైపు అయితే నేను మలిపేస్తాను అనమాట.
ఆ తర్వాత ఫ్రంట్ నెక్ తీసుకోవడానికంటే ముందు ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మనం ఖర్చు తీసుకోవాలి ఫ్రంట్ సైడ్. సో నేను ఇక్కడ 1/2 ఇంచుతో ఖర్చు తీసుకున్నాను చూడండి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ ఇక్కడ 6.5 కాబట్టి 6.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్ స్కేల్తో నేను నెక్ షేప్ అయితే ఇచ్చాను. సో వాల్యూస్ కూడా ఇస్తున్నాను చూడండి. ఆ తర్వాత కింద నుంచి 1.5 ఇంచెస్ అంటే 1.5 ఇంచెస్కి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా అయితే ప్రింట్స్ కట్ వాల్యూ ఎలా మెజర్ చేసుకోవాలో కూడా నేను ముందు వీడియోస్లో చెప్పానండి. సో ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఇక్కడ 34 సైజుకి అయితే 3.25 అంటే 3.5 ఇంచులు వస్తుందన్నమాట. అక్కడికి నేను ఖర్చు వదిలేసి మెయిన్ లైన్ నుంచి అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే నేను అపెక్స్ పాయింట్ చూస్తున్నాను. అపెక్స్ పాయింట్ 13.5 లెంత్ ఉన్నప్పుడు స్టాండర్డ్ మెజర్మెంట్స్ 10.5 ఇంచెస్కి ఇలా అయితే అపెక్స్ పాయింట్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ప్రిన్స్ కట్ కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. ఇది డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచుతో ఇలా అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఆ సేమ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కుట్టు వేస్తాం కాబట్టి అది పోతుందన్నమాట. కాబట్టి మళ్ళీ ఖర్చు కోసం లైన్ తీసుకొని అక్కడి నుంచి ప్రిన్స్ కట్ వాల్యూ తీసుకోవాలి. ఇక్కడైతే 1.25 ఇంచెస్కి ఇలా ఒక లైన్ తీసుకొని ఇలా కర్వ్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి. ఇక్కడ 1.25 తీసుకున్నాం కాబట్టి అది కటింగ్ పోతుంది కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే అటు చివరన కూడా 1.25కి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పై వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. ప్రిన్స్ కట్ అయితే 3.25, అలాగే అపెక్స్ పాయింట్ వచ్చేసి 10.5 అంటే పై నుంచి కిందికి 10.5, ఇటువైపు నుంచి 3.25కి మనకి మిడిల్లో ఒక సెంటర్ పాయింట్ వచ్చింది కదా, అది మనకి ప్రిన్స్ కట్ అనమాట. ఉక్స్ పట్టీ దగ్గర 1.5 ఇంచెస్కి ఒక ఉక్స్ పట్టీ డాట్ తీసుకోవాలి. ఆ తర్వాత చంక దగ్గర డాట్ తీసుకోవడం కోసం ఇలా 2 క్రాస్ లైన్స్ డ్రా చేశాను కదా, అవి మనం కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ చంక దగ్గర ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, ఈ కట్ చేసినవి మనకి సెట్ అవ్వడానికి అక్కడ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. కింది వైపు అయితే ఇలా 1 ఇంచ్కి పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ కొంచెం నీట్గా చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు ఒక కామెంట్ చేయండి. ఆ తర్వాత స్లీవ్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో కొంచెం సింపుల్గా తొందరగా కానిచ్చేద్దాం. ముందుగా అయితే కింది వైపు 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకొని మనకు స్లీవ్ లెంత్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు మార్జిన్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ లైన్ నుంచి కాకుండా ఖర్చు లైన్ నుంచి 3.5 ఇంచెస్కి ఒక లైన్ వేసుకొని మనకి ఆమూల్ డౌన్ ఎంత ఉంది 15.5/2 చేస్తే 7.75కి ఇలా 7.75కి ఇలా మార్కింగ్ చేసుకొని, అలాగే స్లీవ్ రౌండ్ ఎంత ఉంది ఇక్కడ 10/2 అంటే 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు 1.5 ఇంచుకి లైన్ డ్రా చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్కి అలాగే 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకొని 2 ఇంచెస్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కర్వ్ అయితే వేసుకోవాలి చూడండి. 1 ఇంచ్ దగ్గర నుంచి అలాగే 7.75 ఇంచెస్ దగ్గరికి మిడిల్లో మళ్ళీ 3/4 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకొని ఇలా కర్వ్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ అయితే వస్తుంది. సో వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. లెంత్ వచ్చేసి 9.5, అలాగే మనం కిందికి డౌన్ తీసుకున్నాం కదా 3.5 లైన్, ఇవన్నీ మీకు క్లియర్గా రాస్తున్నాను చూడండి. సో ఇదైతే స్లీవ్ మార్కింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇలా 34 సైజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇవైతే నా ఓన్ వాల్యూస్ కాదండి, నేను ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకున్నాను. సో అదే మీకు నేను చెప్పాలనుకొని ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, లేకుంటే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనుకొని మీకు అనిపించినా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్గా కూడా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.